తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి చాలా రకాల సమస్యలకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ చాలా మంచి అంటే హోరాలకు సంబంధించి నాలెడ్జ్ కానీ జ్యోతిష్యానికి సంబంధించి నాలెడ్జ్ అవేర్నెస్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి హోరాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నాం కదా, గురువు గారి మాటల్లో హోరా గురించి అడుగుతాం. నమస్కారం గురువు గారు. గురుగారు, క్రితం వీడియోలలో హోరాలకు సంబంధించి అవేర్నెస్ చెప్తూ 7 హోరాలు ఉంటాయని ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు ఏ హోరా గురించి చెప్పబోతున్నారు? చెప్తాను. అయితే ఈ హోరా గురించి తెలుసుకునేటప్పుడు మొట్టమొదటిగా చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఇందులో శుభగ్రహాలను మాత్రమే తీసుకోవాలి, పాపగ్రహాలను తీసుకోకూడదు అనుకుంటారు. కానీ అది కాదు. లెక్క ఏమిటంటే మనకి ఏ హోరా ఉందో ఆ హోరా సంబంధంగా మనకి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు శని హోరే ఉందనుకుందాం కాసేపు. శని హోరలో వాళ్ళకి గనక శని భగవానుడు గనక బాగుంటే శని హోరే డబ్బులు ఇస్తుంది కూడా వాళ్ళకి. ఇందులో 2 విషయాలు జనరల్గా జరిగే ఉంటాయి. వాళ్ళకి పర్సనల్గా శాటర్న్ బాగుంటే శాటర్న్ హోరే బాగుంటుంది. ఇప్పుడు ఒక జాబ్ కోసం ట్రయల్స్ వేస్తున్నాము, శాటర్న్ హోరే ఇస్తుంది. మామూలుగా శుక్రహోర కూడా ఇస్తుంది, ఇవ్వదని కాదు, కానీ శని హోర ఇస్తుంది ఎక్కువగా. మరలా మీరు అందులో ఏదైనా గురుత్వ సంబంధించినటువంటి జాబ్ ఏదైనా ట్రై చేస్తున్నారు, అప్పుడు గురుహోరలో ట్రై చేస్తే బాగా వస్తుంది. అది ఎలా తెలుసుకోవాలంటారు? ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనకి యాప్ ఉందని చెప్పాను కదా, ప్లానటరీ టైమ్స్ అని. ఆ యాప్ కనుక తీసుకొని మీరు కనుక పెట్టుకుంటే దాంట్లో నోటిఫికేషన్స్ వచ్చేది కూడా ఉంటుంది. ఎవ్రీ 1 అవర్కి మీకు పలానా హోరా పలానా ఇది నడుస్తుంది అని వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి 1 అవర్కి హోరా మారుతుంది. కాబట్టి ఉదాహరణకి శనిహోర గురించి అనుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో శనిహోర వచ్చింది మీరు మాట్లాడుతుంటే, అందుకని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే సర్వసాధారణంగా సాటర్న్ హోరా అనేటువంటిది లేట్ని ఇస్తుంది, నేను కాదనట్లేదు. లేట్ అంటే స్లోగా స్టాండర్డ్గా ఇస్తుంది. అంటే మీరు ఏదైనా లాంగ్ టర్మ్ రిలేటెడ్ సంబంధించినవి చేయాలి అనుకోండి, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇప్పుడు గురించి కాదు, ఎప్పుడుకో ఒక విషయం ఇది డెవలప్ అయ్యేసరికి ఆ టైం అవుతుంది అని అనుకుంటాం. అట్లాంటప్పుడు వాడచ్చు మీరు సాటర్న్ హోరని. కానీ సర్వసాధారణంగా క్విక్ రిజల్ట్స్ కోసం మాత్రం సాటర్న్ హోర వాడద్దు. ఎందుకంటే దాని యొక్క తత్వం అది కర్మకారకుడు కదా, మీ కర్మ ఏది ఉందో యాజ్ ఇట్ ఈజ్గా దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అందరూ కూడా పాపం తెలియక సాటర్న్ శని మహాదశల్ని కానీ, ఏలినాడు శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఇవి జరుగుతున్నప్పుడు లేదా శని భగవానుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకునేటప్పుడు భయపడుతూ ఉంటారు. ఏంటంటే అమ్మో శని భగవానుడు శని పట్టేసింది అది ఇది అంటారు. కానీ జ్యోతిష్యంలో మనకి శని భగవానుడికి ఇచ్చినటువంటి హౌజెస్ కనుక చూసుకుంటే పర్టికులర్గా 10th and 11th లార్డ్షిప్, న్యాచురల్గా 10 and 11. 10 అంటే కర్మ, 10 అంటే జాబు, 10 అంటే ఒక పేరు ప్రఖ్యాతలు రావడం, మీ యొక్క స్థితి తెలియజేయడం. 10వ స్థానం అంటే ఎందుకు అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తి బట్టే కదమ్మా వాళ్ళకంటే ఒక పేరు వస్తుంది, పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి వాడు. ఎందుకంటే మీ కర్మ బట్టే మీకు పేరు వస్తుంది. అలాగే మీ లైఫ్లో లాభాలను ఎంజాయ్మెంట్స్ ఇచ్చేటువంటి కారకత్వం శనికే వచ్చింది. తెలియక మనం నిందిస్తున్నాం, భయపడుతున్నాం, ఒక రకమైనటువంటి దృష్టిలో పెట్టుకుంటున్నాం ఆలోచన విధానాన్ని. సో ఫస్ట్ ఇది మనం మార్చుకొని చాలామందికి ఇంకొక అపోహ కూడా ఉంది. ఏంటంటే నల్ల దుస్తులు కదండి, నల్లవి దుస్తులు మనం ధరించకూడదు, శనికి సంకేతం అంటూ ఉంటాం. ఎప్పుడు ధరించకూడదు? మీ జన్మజాతకంలో శని భగవానుడు పాడై మీకు నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చే కారకత్వంలో మీ కర్మకారకుడు ఉన్నప్పుడు, అప్పుడు శనివారాల పూట, అది కూడా మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు, అన్నిసార్లు కాదు. శని పాడైపోయాడు, శని మహాదశ నడుస్తుంది, అప్పుడు దానికి సంబంధించిన కారకత్వాలు పర్టికులర్గా మెయిన్ ఇంపార్టెంట్, ఒక నిశ్చితార్థము లేకపోతే ఒక ప్రారంభం ఇస్తున్నాం ఆ రోజు, అప్పుడు ఆ కలర్ పర్టికులర్గా ధరించకూడదు. అందుకని నార్మల్ టైమ్స్లో అన్ని దుస్తులు మనం ధరించవచ్చు, తప్పులేదు అందులో. అన్ని రంగులు ప్రతిరోజు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూడండి, కొన్ని కంటిన్యూస్గా ఒక పని చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఇది ఈ రోజు నుంచి నేను మొదలుపెట్టి ఇది లాంగ్ టర్మ్ నిలబడాలి అని అనుకున్నప్పుడు సాటర్న్ హోరను ఎంచుకోవచ్చు. మీకు గనక శుభుడైతే ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే మన జాతకం పరంగా శుభుడైతే, పాపై పాడైతే ఇవ్వడం మళ్ళీ అది చూసుకోవాలి. అది మన పర్సనల్ చార్ట్లో ఇది ఎలా తెలుస్తుంది అంటే, మన జన్మజాతకంలో
గ్రహాలన్నీ కూడా ఇప్పుడు చూడండి, శుక్రహోర మంచిదే అన్నాం అనుకోండి, ఉదాహరణ శుక్రుడు పాప అయిపోయాడు, శుక్రహోర మీకు పెద్దగా పనిచేయదు. అలాంటప్పుడు ఓకే, అది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. అయ్యో మీరు జనరల్ ఈజ్ డిఫరెంట్. మీ జన్మజాతకంలో శుక్రుడు పాడయ్యాడు, ఎందుకంటే నేను దీని మీద రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు కామన్గా చూడండి, షేర్ మార్కెట్ చేస్తూ ఉంటారు చాలామంది. షేర్ మార్కెట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి జాతకంలో బలం ఉందో లేదో తెలుసుకోకుండా షేర్ మార్కెట్లోకి వెళ్ళి చాలామంది పోగొట్టుకుంటారు. కొన్ని లక్షల మంది పోగొట్టుకున్న వాళ్ళని నేను చూశాను. గెలిచిన వాళ్ళు అందులో కొంతమంది 0.1% వాళ్ళు మాత్రమే. అలాంటి వాళ్ళకి నేను చూసిన కాంబినేషన్స్లో వాళ్ళకి ఏముందో చెప్తాను చూడండి. 2 అంటే ధనము, 5 5th లార్డ్ అంటే ఆలోచన. షేర్ మార్కెట్లో ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు బయటికి రావాలి, ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తెలిసి ఉండాలి షేర్ మార్కెట్లో, ఎందుకంటే దాని నుంచి పూర్తి అవగాహన తెలుసుకోవాలి. అంటే ధనము, ఎంట్రీ ఎగ్జిట్ తెలుసుకునేటువంటి జ్ఞానం అంటే పంచమము. అదేవిధంగా అష్టమం అంటే అన్నీ ఆకస్మికంగా జరుగుతాయి షేర్ మార్కెట్లో. అది సడన్గా రైజ్ అయిందండి, సడన్గా పడిపోయిందండి అంటూ ఉంటారు. 11 అంటే లాభం, అంటే 2 5 8 11 కాంబినేషన్ ఉండాలి వాళ్ళకి షేర్ మార్కెట్లో రావాలి ఉంటూ. అది మరలా నీచభంగ రాజయోగంలో కానీ విపరీత రాజయోగం కానీ వాళ్ళకి ఒకటి ఉండాలి లైఫ్ జాతకంలో. అప్పుడు వాళ్ళు షేర్ మార్కెట్లో యోగిస్తారు. అయితే వాళ్ళు షేర్ మార్కెట్లో డబ్బులు ఎప్పుడు సంపాదించారు, ఎప్పుడు సంపాదించలేదని వాళ్ళు తీసుకొని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తికి ధనాన్ని, లాభాన్ని నీకు ఆ సమయంలో అరే నాకు డౌట్ వచ్చి నేను వెనక్కి వచ్చేసాను మంచిదైంది అనుకునేటువంటి సంఘటనలు ఉంటాయి వాళ్ళ లైఫ్లో. అంటే వాళ్ళకి ధనం ఇచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి స్ఫురణ ఇచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, లేకపోతే వాళ్ళకి లాభాన్ని ఇచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి భాగ్యాన్ని ఇచ్చే ప్లానెట్ ఒకటి ఉంటుంది. ఈ 4 ఏదైనా ఒకటి బాగుంది అనుకోండి ఉదాహరణకి, అందులో పర్టికులర్గా షేర్ మార్కెట్ ద్వారా ధనం ఇచ్చే ప్లానెట్ ఏదైనా బాగుంది అనుకోండి, పర్టికులర్ ఆ ప్లానెట్ ఎవరో గుర్తించి ఆ పర్టికులర్ టైంలో షేర్ మార్కెట్ వాళ్ళు చేసిన డబ్బులు వచ్చినవి నేను చూసాను. అయితే ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకునే దానికన్నా ముందే మనం అవేర్నెస్ తో ఇదంతా చూసుకోవచ్చు. అంటే అలాగా ఫస్ట్ వాళ్ళు, అంటే నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీకు యోగం ఉందో లేదో చూసుకోండి. షేర్ మార్కెట్లో ఉంది అప్పుడు ఎంటర్ అవ్వండి. ఎలా ఎంటర్ అవుతారు, ఒక మంచి నిష్ణాతులు ఉంటారు ఇందులో, మార్కెట్లో నేర్పించే వాళ్ళు కానీ అంత జాగ్రత్తగా. ఎందుకంటే అమ్మ ఈ మార్కెట్ చాలా పెద్ద ఇబ్బందికరమైన మార్కెట్. ఎలా అంటే ఏదో ఫోన్ వస్తుంది, ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చోవచ్చు, మేము చేసి పెడుతుంటాం, మీకు డబ్బులు వస్తాయంటారు. సరైన హడావిడిగా 1 లక్ష 2 లక్షలు వేస్తారు వాళ్ళకి, 2 రోజులు లాభాలు చూపిస్తారు, ఇంకో 4 లక్షలు వీళ్ళు ఇవ్వగానే మొత్తం నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కూడా ఏముండదు, వాళ్ళకంత అవగాహన ఉండదు. కొంతమందికి ఉంటుంది కానీ కొంతమందికి ఉండదు. నేనేమంటానంటే మీరు ఫస్ట్ ఒక 2-3 సంవత్సరాలు దాని మీద ఊరికనే ట్రైనింగ్ లాగా తీసుకుంటూ ప్రయోగం చేయండి. జస్ట్ ఒక రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలతో ప్రయోగాలు చేసుకోండి. మీ జాతకంలో ఉందంటే అప్పుడు పర్టికులర్గా ఏ ప్లానెట్ సంబంధంగా వస్తుందో తెలుసుకొని ఆ పర్టికులర్ టైంలోనే కొంచెం చేసి ఎగ్జిట్ అయిపోండి. అప్పుడు మీకు ఏదైనా లాభం ఉంటుంది. కానీ మీకు యోగం లేకుండా మీరింత చదువుకున్నంత పక్కన పెట్టేసి దీంట్లోకి వెళ్ళి అరే నా చదువు ఉపయోగపడలేదు, నేను దాచుకున్న ధనము పోయిందని బాధపడొద్దు. నేను పర్టికులర్గా ఈ శని సంబంధం దాంట్లో ఎందుకు చెప్తున్నానంటే, మీకు శని గనక ఇవ్వాలని మీ జాతకంలో ఉంటే శని భగవానుడే ఇస్తాడు. సపరేట్గా శని అనగానే బ్యాడ్ కోణంలో చూడొద్దు, శుక్రుడు అనగానే అద్భుతమైన కోణంలో చూడొద్దు. శుక్రుడు కనుక బ్యాడ్ అయితే మీ జాతకంలో శుక్రుడే ఇబ్బంది పెడతాడు, గురువు కనుక బ్యాడ్ అయితే గురువే ఇబ్బంది పెడతాడు మీ జాతకానికి. ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంలో ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. సో కేవలం ఒక దశే మంచిది, ఒకటి కాదు, మన జాతకానికి ఏది మంచిది ఏది కాదు అది చాలా ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలి. లాంగ్ టర్మ్ రిలేటెడ్ సంబంధించినవన్నీ శాటర్లో చేయొచ్చు. ఒక్కసారి కాకపోతే జాతక పరిశీలన కూడా చాలా ఇంపార్టెంట్, ఇంకా క్లారిటీ వస్తుందండి. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, మరి అంటే శని హోర ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కసారి మన జాతక పరిశీలన చేసి దీనికి సంబంధించి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసుకుంటే మరింత బాగుంటుంది, మన జీవితం మరింత ఆనందంగా ముందుకు వెళ్ళిపోతుంది. మరొకటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, లేదంటే గురువు గారిని ప్రత్యక్షంగా సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.